ఆ క్లుప్తమైన విషయాలు ఏంటి అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాను? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చారండి ఈ లోకానికి? పాపులను రక్షించడానికి, పాపుల్ని రక్షించడానికి, బీదలకు సువార్త ప్రకటించడం కోసం, అపవాది క్రియలు లయపరచుటకు, లోకమును రక్షించుటకు, దేవుని రాజ్యము సువార్త ప్రకటించుటకు, పరిచారము చేయుటకు. హల్లెలూయా. పరిచారం చేయించుకోవడానికి చేయుటకు. హల్లెలూయా. తండ్రి చిత్తము నెరవేర్చుటకు, అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు, ఆత్మీయ అందుల కళ్ళు తెరవబడుటకు, మనకు సమృద్ధి కలుగు చేయుటకు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు, ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించుటకు, ధర్మశాస్త్రము నెరవేర్చుటకు, లోక పాపమును మోసుకుపోవు గొర్రె పిల్లలాగా సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు, సమస్తమును తెలియజేయుటకు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చుటకు, నలిగిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించుటకు, ప్రభువు సహవత్వము ప్రకటించుటకు. ఏంటండి? ప్రభువు హిత వస్త్రము ప్రకటించుటకు, దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకు, నిత్య జీవము ఇచ్చుటకు. హల్లెలూయా. ఇంకా ఉన్నాయి, కానీ దేవాది దేవుడు ఇన్నికి కోసం వచ్చాడు. హల్లెలూయా. అపవాది క్రియలు అయిపరచడానికి వచ్చాడని చెప్తున్నాడు. మొదటి యోహాను గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. అపవాది మొదటి నుండి కూడా పాపము చేస్తున్నాడు. ఏంటండి? అపవాది ఎవరు? మన విరోధి. అపవాది ఎవరు? మన విరోధి. వాడికి మనకి ఎంత విరోధము అంటే చాలా విరోధం. అపవాది మొదటి నుండి కూడా పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు ఎవరట? అపవాది సంబంధం. అవునా కదా? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి. ఆ మనిషి దేవుడి మందిరానికి ఆదివారం పూట కరెక్ట్గా టైం టు టైం వచ్చి, లేదు అంతకు ముందే వచ్చి కుర్చీలు చేసి చేపలు పరిచి మందిరంలో కూర్చొని ఆరాధన చేస్తాను అనుకోండి. ఆయన మంచివాడా చెడ్డవాడా? అదే మనిషి మందిరంకి వెళ్ళకుండా సిగరెట్లు కాలుస్తూ మందు తాగుతూ సినిమాకి వెళ్ళాలనుకోండి. దేవుడి సంబంధే అపవాది సంబంధం. హల్లెలూయా. ఎవరి సంబంధి? అపవాది సంబంధం. అందుకే కదా దేవుడు అంటాడు, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదటి నుండి కూడా పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు ఎవరు సంబంధి? అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై. ఏంటంటే అపవాది క్రియలు అంటే అపవాది శాస్త్రం, అపవాది పనులు, అపవాది తిరుగులు, అపవాది చేసిన దరిద్రాలు, వాటిని అపవాది సంబంధి అపవాది క్రియలను లయపరచుటకే ఎవరు వచ్చారు? కుమారుడు. ఎవరండి? దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమయ్యారు. ఎందుకు ప్రత్యక్షమయ్యారు?
అపవాదిని చంపడానికి, అపవాదిని తన కాల కింద శ్రేష్టంగా చితకదొక్కడానికి, అపవాదిని బంధించడానికి వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఎలాగొచ్చారు? కుమారుడుగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అపవాది ఎప్పుడు కూడా ఎవరిని మింగుదమా, ఎవరిని మింగుదమా, ఎవరిని మింగుదమా, ఎవరిని చంపుదమా, ఎవరిని రోడ్డు మీద పడేసదమా, ఎవరిని నూతిలో పడేసదమా, ఎవరిని చెట్టు మీద నుంచి పడేసదమా, ఎవరిని చావు బ్రతుకుల వరకు తీసుకెళ్దామా, ఎవరికి యాక్సిడెంట్ చేద్దామా, ఎవరికి పిడుగు పడిద్దామా, ఎవరికి కొండ పడిద్దామా, ఎవరికి ఏదో ఒక వ్యాధి తెప్పిద్దామా, ఏదో ఒక బాధ తెప్పిద్దామా, ఏదో ఒక దరిద్రంలో ఉంచుదామా, ఏదో ఒక దురత్నంలో ఉంచుదామా, ఏదో ఒక దుష్టశక్తిలో ఉంటామని ఇప్పుడు వాడు చూస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. అపవాది వచ్చే ఆ గడిని మనకు తెలుసుకోవాలి. ఆ గడి ఏమిటి అంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను. ఒక బస్సులో ఒక 40 మంది భక్తులు వెళ్తున్నారు. హల్లెలూయా. ఆ 40 మంది భక్తులు వెళ్తుంటే ఆ బస్సు ముందర పిడుగులు పడుతుంది, వెనకతల పిడుగులు పడుతుంది. కుడిపక్క, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 పక్కల కూడా పిడుగులు పడిపోతుంది. కొండ పక్కన వెళ్తుంది, కొండ మీద నుంచి రాళ్ళు పడిపోతుంది. ముందుకు వెళ్ళినా పడిపోతుంది, వెనక్కి వెళ్ళినా పడిపోతుంది. ఏంటిది అనేసి అందరం ఒక పెద్ద మనిషి ఏం చేసేటట్లే లేచి, అయ్యా మన బస్సు ముందుకు వెళ్ళినా సరే పిడుగులు పడతాయి, వెనక్కి వెళ్ళినా పిడుగులు పడతాయి, పక్కకి వెళ్ళినా పిడుగులు